Hi everyone, welcome to High Tech Academy. Myself, I am Hina. Today I am going to teach you biological science classes of 10th. ఇక్కడ నేను మీకు బయాలజికల్ సైన్స్ ఎంత ఈజీగా అండ్ ఎఫిషియెంట్గా నేర్చుకునే ట్రిక్స్ని అండ్ ఈజీ వే ఆఫ్ లెర్నింగ్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. పాస్ట్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ వీడియోని ఎలా సపోర్ట్ చేశారో like that in the same way I am going to give you the information about the biological science lessons. And మీ అందరికీ ఫస్ట్ బయాలజికల్ సైన్స్ ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి న్యూట్రిషన్. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు కాన్సన్ట్రేటెడ్గా వింటే అప్రాక్సిమేట్లీ యు ఆర్ గెయినింగ్ ద మార్క్స్ ఆఫ్ 14 మార్క్స్ ఫ్రమ్ దిస్ లెసన్. ఈ లెసన్ నుంచి మీరు 14 మార్క్స్ని గెయిన్ చేయగలుగుతారు. అండ్ ఈ వీడియోని మీరు కంప్లీట్గా వాచ్ చేయండి. నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ టాపిక్ న్యూట్రిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మీన్ బై న్యూట్రిషన్? న్యూట్రిషన్ అంటే ఏంటి మీ అందరికీ తెలుసు. న్యూట్రిషన్ అంటే ఏంటి? న్యూట్రిషన్ అంటే న్యూట్రియన్స్ తీసుకోవడం అవని అంటారు. సో న్యూట్రిషన్, వాట్ ఈస్ ది సిస్టమ్? ద సప్లై సిస్టమ్. ద సప్లై సిస్టమ్. ఓకే, ద సప్లై సిస్టమ్. అండ్ ఇక్కడ బయాలజికల్ సైన్స్ క్లాసెస్లో ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్లో మనము 3 కింగ్డమ్స్ యొక్క సిస్టమ్స్ గురించి నేర్చుకుంటాం. ఏంటి ఆ 3 కింగ్డమ్స్ వచ్చేసరికి ప్లాంట్స్, యానిమల్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో ఇక్కడ మనము ఈ లెసన్ని న్యూట్రిషన్ ఏదైతే ఉందో ఆ న్యూట్రిషన్ సిస్టమ్, ద సప్లయింగ్ సిస్టమ్ గురించి మనం ఏ ఆర్గానిజమ్స్లో ఏ కింగ్డమ్స్లో నేర్చుకుంటామంటే ఒకటి ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్ అండ్ మైక్రోబియల్ వాల్ కింగ్డమ్, నథింగ్ బట్ మైక్రో ఆర్గానిజమ్స్. First of all, we go through the definition of nutrition. So, what is mean by nutrition? What is mean by nutrition means whatever you are taking in your diet. What you are taking in your diet in proper ratio. In proper ratio. What you are taking? న్యూట్రియంట్స్ యు ఆర్ టేకింగ్. ఏం తీసుకుంటాం మనము? మన డైట్, మన రెగ్యులర్ ఫుడ్లో మనం ఏం తీసుకుంటాము? న్యూట్రియంట్స్ తీసుకుంటాం. న్యూట్రియంట్స్ నథింగ్ బట్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్ అండ్ ఎక్సెట్రా. దీస్ వీఆర్ టేకింగ్ ఇన్ ప్రాపర్ రేషియో ఈజ్ నోన్ యాజ్ న్యూట్రిషన్. అండ్ మీ అందరికీ ఒకటి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రిషన్ ప్రతి ఒక్కరం తీసుకుంటాం న్యూట్రిషన్, అలా ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్. సో ఇక్కడ మనకి న్యూట్రిషన్ అనేది టూ పార్ట్స్గా డివైడ్ అయింది, 2 వేస్గా డివైడ్ అయింది. ఏంటది? సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకునే దాన్ని ఏమంటాము? ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. ఏమంటాము? ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. ఒకరి పైన ఫుడ్ కోసం డిపెండ్ అవ్వడానికి చేసుకునే దాన్ని ఏమంటాము? హెటిరోట్రోపిక్ న్యూట్రిషన్. హెటిరోట్రోపిక్ న్యూట్రిషన్. సో ట్రోపిక్ means the level, trophic means the energy level. So here autotrophic, auto means self preparing. Who will prepare the self food? Plants will prepare the self food. For example, how the plant is prepared? Examples of autotrophic nutrition is what? Plants. Which plants? Green plants. So green plants is preparing their own food by means of which process? A process ద్వారా తీసుకుంటాయి? Photosynthesis. ఏ ప్రాసెస్ ద్వారా తీసుకుంటాయి? ఫోటోసింథసిస్. ఇక్కడ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్లో మనకి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ప్లాంట్స్ అనేవి తన ఫుడ్ని తను ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాయి. ఆ ప్రాసెస్ని మనం ఏమంటున్నాము? ఫోటోసింథసిస్. ఇక్కడ ఫోటోసింథసిస్, ఫోటో మీన్స్ వాట్? లైట్. ఫోటో మీన్స్ వాట్? లైట్. సింథసిస్ మీన్స్ వాట్? ప్రిపేరింగ్. వాట్ ఇట్ ఈస్ ప్రిపేరింగ్? ఇట్ ఈస్ ప్రిపేరింగ్ ఫుడ్. ఏం చేస్తుంది ప్లాంట్? ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటుంది. ఎవరి ప్రెజెన్స్లో ప్రిపేర్ చేసుకుంటుంది? లైట్. నాట్ ఓన్లీ లైట్. ఇక్కడ నేను మీకు తర్వాత ఫోటోసింథసిస్ అనేది ఆఫ్టర్ ద హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ క్లియర్ టాపిక్ అబౌట్ ద ఫోటోసింథసిస్ రియాక్షన్. నా ఇప్పుడు నేను ఏమన్నాను? న్యూట్రిషన్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయింది. ఏంటది? ఆటోట్రోపిక్ అండ్ హెటరోట్రోపిక్. ఆటోట్రోపిక్ అంటే ఏమన్నాము? ఏ అయితే ఆర్గానిజము తన ఫుడ్ని తను ఓన్గా ప్రిపేర్ చేసుకుంటుందో దాన్ని ఏమన్నాము? ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. నౌ వీఆర్ గోయింగ్ టు ద హెటరోట్రోపిక్ న్యూట్రిషన్. డిపెండింగ్
depending depending for depending for depending for food depending for food ఏ ఆర్గానిజమ్స్ అయితే తన ఫుడ్ కోసం వేరే ఆర్గానిజమ్స్ పైన డిపెండ్ అవుతుందో దాన్ని ఏమంటాము హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎవరం డిపెండ్ అవుతాము ఒక కింగ్డమ్ అయితే వచ్చేసింది ఏంటిది నేను 3 కింగ్డమ్స్ మనకు ఉంటాయని చెప్పాను ఏంటి ప్లాంట్స్ ఒకటి యానిమల్స్ ఒకటి మైక్రో ఆర్గానిజమ్స్ ఇప్పుడు మనకి మిగిలిపోయిన 2 కింగ్డమ్స్ ఏంటివి హూ ఆర్ డిపెండింగ్ యానిమల్ కింగ్డమ్ హూ ఆర్ డిపెండింగ్ యానిమల్ కింగ్డమ్ ఎగ్జాంపుల్ ఈజ్ వాట్ animals example is what animals for heterotrophic nutrition okay students we are gone through what is mean by nutrition the supply system what is mean by nutrition means what you are taking in your diet in which ratio proper ratio which ratio nana proper ratio is called as what nutrition and nutrition is of how many types autotrophic and heterotrophic so first of all in this lesson we are going to learn about the what is mean by photosynthesis మీ అందరికీ ఫోటోసింథసిస్ గురించి మాక్సిమం 5th క్లాస్ నుంచి మనకి తెలిసి ఉంటుంది ఫోటోసింథసిస్ అంటే ప్లాంట్ ప్రిపేర్ చేసుకునే ఫుడ్ ప్లాంట్ ప్రిపేర్ చేసుకునే అక్కడ మనకి నార్మల్గా ఎలా ప్రిపేర్ చేసుకుంటుంది అనేది తెలియదు ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ లెసన్లో హౌ ఇట్ ఈస్ ప్రిపేరింగ్ అండ్ హియర్ వీ హ్యావ్ 2 scientists well known scientists one is Van Helmont another one is Van Niel he is the person who explained clearly about the photosynthesis దీన్నే మనము ఎగ్జామ్ లో మీకు వచ్చేటప్పుడు మార్క్స్ ఫోటోసింథసిస్ ఈక్వేషన్ అని అడగొచ్చు లేదా గివ్ ద వాన్ నీల్ ఈక్వేషన్ అని అనొచ్చు వాన్ నీల్ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ ఫోటోసింథసిస్ ఈక్వేషన్ ఫోటోసింథసిస్ అంటే ఏమన్నా నేను ఇప్పుడు మీకు ఫోటో మీన్స్ లైట్ సింథసిస్ మీన్స్ preparing so we'll see now Van Niel equation photosynthesis equation what plants are taking carbon dioxide plants em తీసుకుంటాయి carbon dioxide plus and what we are giving to the roots water and what it is taking from the environment sunlight and what it is why it is green in color chlorophyll ఓకే నేను మీకు ఈ లెసన్లో క్లోరోఫిల్ గురించి కూడా మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఓకే నెక్స్ట్ మనకిచ్చే వాట్ ఇట్ ఈస్ గివింగ్ అవుట్పుట్ టు ద ఎన్విరాన్మెంట్ C6H12O6 ప్లస్ 6 moles of oxygen plus 6 moles of water here we need to balance the equation how many moles of carbon dioxide it is taking 6 moles how many moles of water it is taking 12 moles and what it is giving glucose okay no what is glucose and oxygen it is going to where it is going to environment that's why I have given upward arrow mark okay students note the topic okay everyone note the topic what is mean by photosynthesis reaction everyone got it ఏంటి ఫోటోసింథసిస్ ఎలా జరుగుతుంది ఒక ప్లాంట్ లో ఫుడ్ ఎలా ప్రిపేర్ అవుతుంది అనేది ఒక క్లారిటీ ఉంది కదా ఏ గ్యాస్ అనేది తీసుకుంటుంది కార్బన్ డైఆక్సైడ్ అవుట్పుట్ లో మనకి ఏమి ఇస్తుంది బ్రీతింగ్ గ్యాస్ ఆక్సిజన్ వాట్ ఇట్ ఈస్ టేకింగ్ ఫ్రమ్ ద రూట్స్ వాటర్ వాట్ ఇట్ ఈస్ గివింగ్ ద ఎండ్ ప్రోడక్ట్ గ్లూకోజ్ అండ్ వాట్ ఎవర్ ద ఎండ్ వాటర్ మాయిశ్చర్ మీ అందరు అబ్జర్వ్ చేయొచ్చు మార్నింగ్ టైంలో మనకి లీవ్స్ ని టచ్ చేసినప్పుడు కానీ యుల్ గెట్ ద మాయిశ్చర్ అంటే మనకి తడిగా వెట్గా అనిపిస్తుంది అదేంటి మన మాయిశ్చర్ హ్యూమిడిటీ అంటాం దాన్ని అది మనకి ఎందుకు యూజ్ అవుతుంది రెయిన్ఫాల్ కి యూజ్ అవుతుంది సో ప్లాంట్స్ మనకి ఓన్లీ ఆక్సిజన్ ఫుడ్ కాకుండా మనకి రెయిన్స్ కి కూడా యూజ్ అవుతుంది అనేది మనకి ఆల్రెడీ తెలుసు బట్ హౌ ఇట్ ఈస్ గెట్టింగ్ అనేది మనకి ఈక్వేషన్ ద్వారా తెలుసుకున్నాం నెక్స్ట్ హియర్ మీకు ఇక్కడ ఫోటోసింథసిస్ డెఫినేషన్ ఫోటోసింథసిస్ ఈక్వేషన్ నౌ మెయిన్ ఒక క్వశ్చన్ ఎలా what are the factors for photosynthesis జరగాలి అంటే ఏం ఫ్యాక్టర్స్ ఉండాలి 4 ఫ్యాక్టర్స్ మీరు ఈ 4 ఫ్యాక్టర్స్ ని ఇక్కడే చూపిస్తాను ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ what are the factors of photosynthesis okay nama what are the factors of photosynthesis జరగాలంటే ఏం కావాలి air so why I am saying air
ఎందుకు మ్యామ్ ఎయిర్ అంటున్నారంటే నైట్ టైం ద ప్లాంట్స్ విల్ టేక్ ఆక్సిజన్, డ్యూరింగ్ ద డే టైం, డ్యూరింగ్ ద సన్నీ టైం ఇట్ విల్ టేక్ ద carbon dioxide. That we will discuss in further class about the light reaction and dark reaction. Okay, that's why I'm taking factors is what? Air. It will come carbon dioxide as well as oxygen also. Next, and the one is what? Water. Main thing is water. And next another one is what? I told chlorophyll. What is chlorophyll? You all see plants ఎలా ఉంటాయి నాన్న? గ్రీన్ కలర్ లోనే ఉంటాయి. Why they are green in color? Because of the pigment chlorophyll. Why our blood is red in color? Because of the pigment hemoglobin. ఓకే, మన బాడీలో హెమోగ్లోబిన్ ఉంటుంది కాబట్టి మన బ్లడ్ అనేది రెడ్ కలర్ లో ఉంటుంది. ప్లాంట్స్ బాడీలో పిగ్మెంట్ ఏముంటుంది? క్లోరోఫిల్ ఉంటుంది కాబట్టి ఆ ప్లాంట్స్ అనేవి మనకి గ్రీన్ కలర్ లో ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి మనకి క్లోరోఫిల్ లో కూడా క్లోరోఫిల్ ఏ అండ్ క్లోరోఫిల్ బి ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే కొన్ని ప్లాంట్స్ ఏమో డార్క్ గ్రీన్ లో ఉంటాయి, కొన్ని ప్లాంట్స్ ఏమో కొంచెం లైట్ గ్రీన్ లో ఉంటాయి. Okay, now one more thing is what? Chlorophyll. Are you getting me? Okay, chlorophyll. And the last thing is, and the main thing is, to grow a plant, to occur photosynthesis, what we need? Main thing is what? Sunlight. Photon energy is coming from the sun. So that will be captured by these leaves. Okay, further we are going to learn about the heterotropic nutrition. Okay ma, now we are going to say about the heterotropic nutrition. Already meeku autotropic nutrition means self preparing nutrition process. Now heterotropic nutrition annangane nenu emana auto ante self preparing, heterotropic means depending for their food on other organisms. ఓకే నా, ఎవరైతే ఆర్గానిజమ్స్ తన ఫుడ్ కోసం వేరే ఆర్గానిజమ్స్ పైన డిపెండ్ అవుతారో ఆ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ నే మనం ఏమంటామంటే హెటరోట్రోపిక్ న్యూట్రిషన్. ఆర్ యూ గెట్టింగ్ మా? ఆర్ యూ క్లియర్? హెటరోట్రోపిక్ న్యూట్రిషన్. హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ ఎగ్జాంపుల్స్? బిఫోర్ ఓన్లీ ఐ టోల్డ్ యూ వాట్ ఈస్ దట్? animals as well as microorganisms also will depend. Microorganisms also will depend on others for their food. సో ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్గా ఆటోట్రోపిక్ అనగానే మీరు ఏంటంటే ఫోటోసింథసిస్ రియాక్షన్ ద్వారా ప్రిపేర్ చేసుకుంటుంది అదనేది మీరు తెలుసుకున్నారు. హెటరోట్రోపిక్ వచ్చేసరికి నేను ఏమన్నాను? యానిమల్స్తో ప్లస్ మైక్రో ఆర్గానిజమ్స్తో అంటున్నాను. యానిమల్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ how they are depending. You all know about the huge animals. So they will not prepare their food. They'll take the like herbivores. They will be feeding on plants for their food. We are omnivores. We are also feed on plants. So we animals, human being కూడా ఏంటంటే యానిమల్స్ కిందకే వస్తారు. మనం అందరం కూడా ప్లాంట్స్ పైన డిపెండ్ అవుతాం. ఇప్పుడు మీరు చెప్పొచ్చు మేడం ఓన్లీ ప్లాంట్స్ పైన డిపెండ్ అవ్వే దాన్ని హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ అంటారా అని అంటే నో, నాట్ ఓన్లీ డిపెండింగ్ ఆన్ ప్లాంట్స్, one organism depending on other organism for their food anand. One organism depending on another organism for their food. So miru microorganisms, insects, best we will go for the insects. మీ అందరికి lices, leeches. సో మనకి హెటరోట్రోపిక్ న్యూట్రిషన్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి పారాసైటిక్ న్యూట్రిషన్, ఇంకోటి వచ్చేసరికి సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. ఏంటిది? పారాసైటిక్ న్యూట్రిషన్ అండ్ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. ఓకే, పారాసైట్స్. వాట్ ఆర్ పారాసైట్స్? మీ అందరికీ తెలుసు. ద షేప్లెస్, నో షేప్ హ్యావింగ్ ఆర్గానిజం, మైక్రో ఆర్గానిజమ్స్. వాట్ ఈస్ దట్? అమీబా అండ్ వన్ స్లిప్పర్ షేప్డ్ స్ట్రక్చర్ ఈస్ వాట్? పారామేషియం. మీ అందరికీ తెలుసు. ఏంటి? పారాసైటిక్ న్యూట్రిషన్ కిందకి ఎగ్జాంపుల్స్ ఎవరు వస్తారు? అమీబా. You all know the structure of amoeba. It is having pseudopodals, no false legs. So it will take wherever it go, it will take the structure of that shape. Okay, now another one is what? Paramecium. Okay, paramecium వచ్చేసరికి మనకి ఎలా? Slipper shape. It is having flagellas. What is this? Cilia. For the movement. ఇక్కడ amoeba and paramecium, they will come under what? Parasitic
nutrition. So parasitic nutrition, it will depend on others for getting their food. How they are getting their food? Amoeba gaani, paramecium gaani ela dan food ni తీసుకుంటాయంటే by their false structures. By their false structures. అమీబా వచ్చేసరికి దాని యొక్క ఫాల్స్ స్ట్రక్చర్స్ ఏమంటాం మనము? సూడోపోడియాస్, ఫాల్స్ లెగ్స్, సూడోపోడియాస్. సూడో మీన్స్ ఫాల్స్. సో దాని లెగ్స్ తోటి బయట ఉన్న ఫుడ్ని క్యాప్చర్ చేసుకొని క్రష్ చేసుకొని ఇంటర్నల్గా అబ్జర్వ్ చేసుకుంటారు. నెక్స్ట్ పారామేషియం. Paramecium is also same thing. It is having a pouch. But the movement of the cilia, it will move from one place to another place. It will take the food and it will absorb. So they will come under heterotropic nutrition. ఈ రెండు కూడా మనకి heterotropic nutrition. Heterotropic nutrition లో సబ్ టైప్స్ ఏంటి నాన్న? Parasitic and saprophytic. Parasitic and saprophytic. Saprophytic. కొన్ని మీకు జనరల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను నాన్న. ఓకే, మీరు మీ జనరల్గా మీ రెగ్యులర్ యాక్టివిటీస్లో అబ్జర్వ్ చేసుకుంటే యూ విల్ సీ ద లైసెస్ ఇన్ ద హెయిర్. పేర్లు, యూ విల్ సీ ద లైసెస్ ఇన్ ద హెయిర్. It is harming you? No, it is not harming. Symbiosis. What is the saprophytic and parasitic nutrition means? It will not harm anyone. They will show the symbiosis. Symbiosis means mutual understanding. Mutual understanding. On whom they are living, they will support themselves. So lyses are being in our hair. So it is taking food from our blood and it is growing its complete family. So lyses and leeches. Leeches will also not kill us. Leeches అంటే మీకు తెలుసు కదా, జలగలు అంటారు, వాటర్లో ఉంటాయి. సో అది మన బ్లడ్ని పీల్చుకుంటాయి, చంపేవు, బ్లడ్ని పీల్చుకొని అవి ఉంటాయి. సో ఇట్ ఈస్ నాట్ హార్మింగ్ అస్, బట్ ఇట్ ఈస్ టేకింగ్ ద ఫుడ్. So they will come under what? Saprophytic. They will come under what? Saprophytic. So మీరు ఈ లెసన్లో వచ్చేసరికి you are going to learn about the important topic. What is that? Dodler and Cuscuta point. Dodler and Cuscuta plant. Cuscuta plant. ఇవి వచ్చేసరికి మీకు సింబయాసిస్ అని చెప్పాను. ఏంటి జనరల్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు నేను, లైసెస్ అని చెప్పేసి. ఇక్కడ డాటర్ అండ్ కస్కుటా ప్లాంట్ వచ్చేసరికి మీకు హోస్ట్ అండ్ గెస్ట్ ప్లాంట్. హోస్ట్ అండ్ గెస్ట్ ప్లాంట్ గురించి ఐడియా ఉందా? ఓకే, మీరు ఎప్పుడైనా ఇలా పార్ట్స్ నుంచి పాస్ అవుతున్నప్పుడు విలేజెస్లో కానీ చూస్తే పెద్ద ప్లాంట్ పైన చిన్న క్రీపర్స్, ఓకే, ఒక ప్లాంట్ పైన ఇంకొక ప్లాంట్ గ్రో అవ్వడం ఇలా చూసే ఉంటారు. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నామంటే మీ ఒక బుక్లో డాడ్లర్ అండ్ కస్కుటా ప్లాంట్ని తీసుకుంటాం. ఇట్ లుక్స్ లైక్ పర్పుల్ లీవ్స్, పర్పుల్గా కొంచెం ఫోమీగా, ఓకే, కాటనీ టైప్లో ఉంటాయి అన్నమాట. సో ఇవేం చేస్తాయంటే ఈ డాడ్లర్ అండ్ కస్కుటా ప్లాంట్ అనేది హోస్ట్ ప్లాంట్ పైన గ్రో అవుతుంది. హోస్ట్ ప్లాంట్ మేబీ ఏ హ్యూజ్ ప్లాంట్, ఏ ట్రీ, ఓకే, ట్రీ పైన గ్రో అవుతుంది. ఏం చేస్తుంది? ఇట్ విల్ నాట్ హార్మ్ దట్ ప్లాంట్. ఏదైతే హోస్ట్ ఏదైతే ఉందో ఆ మెయిన్ ఏదైతే దానికి న్యూట్రిషన్ ఇస్తుందో ఆ ప్లాంట్ని హార్మ్ చేయకుండా ఈ ప్లాంట్ గ్రో అయ్యేదాన్ని ఏమంటాం? సింబయాటిస్. వాట్ ఐ సెడ్? సాప్రోఫైటిక్ విల్ కమ్ అండర్ వాట్? సింబయాసిస్. సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. వెరైజ్ ఎగ్జాంపుల్స్ ఏంటివి మనం తీసుకుంటే? లైసెస్, లీచెస్ అండ్ కమింగ్ టు ద ప్లాంట్స్ వచ్చేసరికి ఏంటిది? డాడ్లర్ అండ్ కస్కుటా. Coming to the plant lo వచ్చేసరికి ఏంటి నాన్న? Dodler and Cuscuta. I have given the example of lysis. It is harming us? No. So it will come under the heterotropic nutrition subtype saprophytic. Along with the Dodler and Cuscuta plant will also come under the saprophytic nutrition. So this is the introduction about the nutrition. You all got it, I think. మీ అందరికి అర్థమై ఉంటుంది న్యూట్రిషన్ ఏంటి, న్యూట్రిషన్ టైప్స్ ఏంటి, ఆ టైప్స్లో ఫస్ట్ టైప్ అంటే ఏంటి, సెకండ్ టైప్ అంటే ఏంటిది, ఫస్ట్ టైప్లో వచ్చే ఏంటిది మనకి, ఫస్ట్ టైప్లో ఎలా జరుగుతుంది అంటే ఫోటోసింథసిస్. సో మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి ఫోటోసింథసిస్ పైన డిపెండ్ అయ్యే 4 యాక్టివిటీస్, ఆ యాక్టివిటీస్లో అండ్ నెక్స్ట్ ఫర్దర్ టాపిక్స్లో యు ఆర్ గోయింగ్ టు గెట్ కంపల్సరీ 8 మార్క్స్ ఫర్ ద ఫైనల్ ఎగ్జామ్. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి ఏంటిది? ఫోటోసింథసిస్ యాక్టివిటీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఆర్ ద ఫోటోసింథసిస్ యాక్టివిటీస్ అని మీ అందరికి ఒక డౌట్ కదా. స్టార్చ్ అంటే కార్బోహైడ్రేట్స్. సో గ్లూకోజ్, దీస్ ఫ్రక్టోస్, లాక్టోస్ ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సో ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్. సో ఫోటోసింథసిస్ జరుగుతుంది, స్టార్చ్ ఉంటుందా లేదా? వి నీడ్ టు సీ ద యాక్టివిటీ. అండ్ ఆక్సిజన్. ఆక్సిజన్ తీసుకున్న తర్వాత ప్లాంట్ అనేది గ్రో అవుతుందా లేదా? వన్ మోర్ యాక్టివిటీ.
కార్బన్ డైఆక్సైడ్ థర్డ్ ఫ్యాక్టర్. కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్న తర్వాత ఫోటోసింథసిస్ జరుగుతుందా లేదా విత్ ద ఐడెంటిఫికేషన్ టెస్ట్. అండ్ సన్లైట్ యాక్టివిటీ and sunlight activities along with the subtopic where the chlorophyll is present and where the photosynthesis is occurring. ఇదంతా నేర్చుకున్నాం. ఫోటోసింథసిస్ ప్లాంట్ ఆర్గానిల్స్. మీరు 9th క్లాస్లో 8th క్లాస్లో ప్లాంట్ సెల్ గురించి యానిమల్ సెల్ గురించి నేర్చుకుంటాం. సో ప్లాంట్ సెల్ ఆర్గానిల్స్. సో సెల్ ఆర్గానిల్స్ అంటే సెల్ లోపల ఉన్న పార్ట్స్లో ఈ ఫోటోసింథసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది. So next, in the next class, I am going to say about the way the photosynthesis is occurring in the plant and what are the 4 activities based on that. Okay ma? Now, everyone understood the class? I hope you all got the clear information about the nutrition. నేను అనుకుంటున్నాను అందరికీ ఇది క్లారిటీగా అర్థమైందని చెప్పేసి. సో everyone, thanks for watching me. Please like, subscribe and click the bell icon to me and support me and watch my videos for more and get the more information about your biological science topics. Thank you everyone.